డేటింగ్ యాప్ ద్వారా యువతిని పరిచయం చేసుకుని 2 లక్షల నగదు 20 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన యువకుడిని విజయవాడ మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. విజయవాడలో వ్యాపారం చేస్తున్నానంటూ బాపట్లకు చెందిన కిలారు నాగతేజ యువతిని మోసం చేశారని పోలీసులు తెలిపారు. వీరిద్దరికీ లవ్లీ డేటింగ్ యాప్లో పరిచయమైందన్నారు. యువతి అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లగా నగదు బంగారం లాక్కుని ఉడాయించినట్లు వివరించారు. టెక్నాలజీ సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. హైదరాబాద్లోనూ యువతులను నిందితుడు మోసం చేసినట్లు వెల్లడించారు. 21వ తారీఖు నాడు స్కూల్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుస్తామని చెప్పేసి డేటింగ్ లో భాగంగా హోటల్కి ఆపోజిట్ లో రోడ్డు చతుర్పక్క హైవేకి చతుర్పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మంటంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం, ఇంకొక ఉంగరం 2 గ్రాములు గొలుసు, సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకుని అమ్మాయి ఖర్చు బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మనకి మనకు ఆధారాలు లభ్యమైంది. లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.